బ్రేకింగ్ న్యూస్. బతికుండగానే చంపేశాడు. చనిపోయిందని నమ్మించి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చోటు చేసుకుంది. భార్య బతికుండగానే భర్త అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. భార్య చనిపోయిందని, ఆమె మృతదేహాన్ని తీసుకువస్తున్నానని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో బంధువులు నిజమని నమ్మి ఏర్పాట్లు చేశారు. షాద్నగర్కు చెందిన శివకుమార్ అదే గ్రామానికి చెందిన మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా మౌనిక అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే నిమ్స్లో చేర్పించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే శివకుమార్ బంధువులకు ఫోన్ చేసి మౌనిక చనిపోయింది, తీసుకువస్తున్నారని చెప్పాడు. ఇక బంధువులంతా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్లో మౌనికను తీసుకువచ్చిన డ్రైవర్ బతికుండగానే ఎలా అంత్యక్రియలు చేస్తారని సందేహం వ్యక్తం చేశారు. దీంతో అసలు విషయం తెలుసుకుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి దగ్గర టెంట్ వేయాలి, వీళ్ళు ఈయన కూడా వాళ్ళ హస్బెండ్ కూడా సరిగ్గా తెలియదు చనిపోయిందని. ఆయన కూడా వీళ్ళకి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆయన పేరు ఆయనకు తెలియక వాళ్ళు కాల్ చేస్తే నిజంగా చనిపోయిన అనుకోని టెంట్ కట్టెలు అవన్నీ వేపిస్తా అంటే సరే అని రాకముందుకే ఇవన్నీ చేపించేసి డాక్టర్ చెప్పినాకనే కదా మా అత్తయ్య మా బావతో పాటే వచ్చింది, వాళ్ళ హస్బెండ్ తో పాటే వచ్చింది. మా యారాలు అవుతుంది, మా యారాలు కోడలు ఆమె మౌనిక. వాళ్ళ తల్లిగారు అందరూ ఒక 10 మంది లాగా మా ఇంటికి వచ్చారు. మాది షాప్ ఉంటుంది, మా షాప్ కాడికి వచ్చి ఇట్లా లత వాళ్ళ యారాలు అంటే అవునని చెప్పిన తర్వాత ఇట్లా లత వాళ్ళ యారాలు చచ్చిపోయింది మీకు తెలియదు అంటే మాకు తెలియదు అని చెప్పిన. తర్వాత చనిపోయింది ఆమె, నిన్న చనిపోయిందంట. మళ్ళా మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలియదు అంటే మాకు ఎవరు ఏం చెప్పలేరు అంటే బిడ్డ మనకు ఇట్లా మేము టెంట్ వేసుకోవద్దు, మేము టెంట్ వేసుకోవద్దు, మీరు వచ్చి కొంచెం టెంట్ వేయండి అని చెప్పింది. సరే అని నేను మా ఆయనకు ఫోన్ చేసిన. తర్వాత మా యారాలకు ఫోన్ చేసిన, ఇంకా మా లలిత కన్నా ఉంటుంది ఆమెకు ఫోన్ చేసిన, వాళ్ళ కొడుకు సాయి కుమార్ ఉంటాడు వాళ్ళకి ఫోన్ చేసిన. వాళ్ళ ఎంబడి వచ్చేసి సరే అని మేము అందరం ఇక్కడికి వచ్చేసి టెంట్ తెప్పించినాము, ఫ్రీజర్ బాక్స్ తెచ్చినాము, తర్వాత కట్టెలు ఇంకా అన్ని కుర్చీలు అన్ని తెప్పించినాము. తర్వాత వాళ్ళకు ఫోన్ చేస్తే మేము వచ్చేస్తున్నాము, అంబులెన్స్ వెళ్ళింది, కట్టెలు అన్ని రెడీ చేయండి. మౌనిక భర్త శివకుమార్ ఆయన చెప్పింది కష్టం చేసేద్దాం ఇప్పుడే, కట్టెలు అన్ని చెప్పండి అన్ని మాట్లాడేసాను అని చెప్పింది. సరే అని చెప్పేసి మా సాయి కుమార్ చెప్తే మేము సరే నిజమేమో అనుకొని మేము అందరినీ రెడీ చేసి పెట్టుకున్నాం. మేము అన్ని తెచ్చి ఇక్కడ వేసి అందరం కూర్చున్నాం. తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత మాకు ఆమె బతుకుందని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు చేసి అట్లకెళ్ళి తీసుకుపోదాము, అట్లకెళ్ళి శవాన్ని అంట పెడదాము, అట్లకెళ్ళి తెద్దాము, వేరే వాళ్ళు చూస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇదన్నీ చెప్పిర్రు సార్. ఇవి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.